పారిస్ 2024 ఒలింపిక్స్ లో మన దేశానికి 2 కాంస్య పతకాలను సాధించి పెట్టిన భారత షూటర్ మను భాకర్ మెడ వెనక గమనించారా? అక్కడ స్టిల్ ఐ రైజ్ అనే టాటూ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకుండా తనలో తాను స్ఫూర్తిని నింపుకునేందుకు మను ఈ టాటూను వేయించుకున్నారు. స్టిల్ ఐ రైజ్ అనే కవితను పౌర హక్కుల కార్యకర్త, అమెరికా కవి మాయా ఏంజెల్ రాశారు. ఒక్క మను మాత్రమే కాదు, మన దేశం తరపున ఆడే పలు ప్రముఖ క్రికెటర్లు, సెలబ్రిటీలు, యువకులు, యువతులు వయసు తేడాలు లేకుండా తమ శరీరాలపై పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు. ఓ మంచి టైటిల్ దొరికితే చాలు, దాన్ని రంగురంగుల టాటూలు వేయించుకోవడం ఓ ట్రెండ్ గా మారింది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు చిన్నదో పెద్దదో తమకు నచ్చిన చోట ఓ టాటూ వేయించుకుని ముచ్చట పడుతుండడం సర్వసాధారణంగా మారింది. టాటూ వేయించుకోవడం ద్వారా తమ స్టైల్ స్టేట్మెంట్ చేస్తున్నారు. నిజానికి ఈ పచ్చబొట్టు వేసుకోవడం అన్నది మన దేశానికి మాత్రం కొత్త విషయమేమి కాదు. దశాబ్దాలుగా, ఆ మాటకొస్తే శతాబ్దాలుగా మన పూర్వీకులు ఇలా పచ్చబొట్టు పొడిపించుకోవడం సంప్రదాయంగానే వస్తుంది. మోచేతిపై, నుదిటిపై తమ ఇంట్ల పేర్లను, ఇంటాయన పేర్లను పచ్చరంగులో రాయించుకోవడం ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే ఇప్పుడు మాత్రం అది పరాకాష్ఠకు చేరింది. ఏదైనా ఓ పద్ధతి ప్రకారం జరిగితే ఓకే, కానీ అది శృతి మించితేనే అసలు సమస్యలు మొదలవుతాయి. నేటి కాలంలో శరీరంలో ఖాళీ లేకుండా రంగురంగులతో టాటూ వేయించుకోవడం జరుగుతుంది. గల్లీలో టాటూలు వేసే సెంటర్లు ప్రత్యక్షమవుతున్నాయి. ఇది మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా టాటూ సంస్కృతి వేలం వెర్రిగా విస్తరిస్తుంది. ఒకప్పుడు చేతులతో సూదులు పట్టుకుని పచ్చబొట్టు పొడిస్తే, నేడు అత్యాధునిక మిషన్ల సాయంతో వచ్చిన వెరైటీ డిజైన్లలో సులభంగా టాటూలు వేస్తున్నారు. పురాతన ఆచారాలకు గుర్తుగా ఆదిమ తెగల్లో మాత్రమే ఉండే పచ్చబొట్టు సంస్కృతి నాగరిక సమాజంలో స్టేటస్ సింబల్, ఫ్యాషన్ పోకడగా మారిపోయింది. ఇంతగా టాటూ సంస్కృతి పెరిగిపోవడం వెనుక సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తుంది. సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యంగా యువత ఈ టాటూ సంప్రదాయాన్ని అలవర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ మార్కెట్లో టాటూ వ్యాపారం 2033 నాటికి 5.21 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే భారత్ లోనూ పచ్చబొట్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తుంది. ఏటా 20,000 కోట్ల రూపాయల మేర పచ్చబొట్ల వ్యాపారం జరుగుతుండగా 2023 నాటికి అది కాస్త 2.26 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఈ మార్కెట్ ఇలాగే కొనసాగితే 2032 నాటికి 5.21 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టాటూలు వేయడమే కాదు, వేసిన టాటూలను తీయడం కూడా మంచి వ్యాపారంగా మారుతుంది. ఎందుకంటే వేసుకున్న కొన్ని రోజులకే దానిపై మోజు తీరడం అందుకు కారణమని మానసికవేత్తలు చెబుతున్నారు. దాంతో టాటూ వేసినా తీసినా ఆ కళాకారులకు లాభకరంగానే ఉంటుంది. ఇప్పుడు టాటూ టెక్నీషియన్లను ముందే అపాయింట్మెంట్ తీసుకునే లెవెల్లో టాటూ బిజినెస్ కొనసాగుతుంది. అయితే సరిగ్గా ఇప్పుడే ఇలా వేయించుకునే టాటూలతో ముప్పు తప్పదని తాజా పరిశోధనలు వెల్లడించడంతో టాటూ లవర్స్ గొంతుల్లో పచ్చి వెలక్కై పడింది. టాటూల వల్ల లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు 21% వరకు ఉంటుందని తాజాగా స్వీడన్ పరిశోధకులు చెప్తున్నారు. సంవత్సరాలుగా సాగించిన తమ అధ్యయనాల ద్వారా చాలా విషయాలను వారు ఓ నివేదిక రూపంలో విడుదల చేశారు. టాటూ వేయించుకోవడం అంటే చర్మాన్ని గాయపరచడమే అన్నది మనకు తెలుసు. వేల సార్లు చర్మానికి రంధ్రాలు పొడుస్తూ ఆ గాయంలో రంగులు కలపడం వల్లే టాటూ ఏర్పడుతుంది. ఇక్కడ సమస్యల్లా టాటూ కోసం ఉపయోగించే ఇంజెక్షన్ నీడిల్ వల్లే అంటున్నారు శాస్త్రవేత్తలు. నీడిల్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే హెపటైటిస్ బి, సి లేదా HIV, AIDS లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కారణం వల్ల కొన్ని దేశాల్లో అయితే టాటూ వేయించుకున్న వ్యక్తులు బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చినా అంగీకరించడం లేదు. ఎందుకంటే వారి రక్తంలో ఇన్ఫెక్షన్ ఏర్పడితే అది రక్తం స్వీకరించే వారికి సోకుతుంది. ఇప్పుడు జరిగిన స్వీడన్ తాజా అధ్యయనంలో మరిన్ని విషయాలను చూస్తే, లింఫోమా బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన 2,938 మందితో కలిపి మొత్తం 11,905 మందిపై ఈ అధ్యయనం జరిగింది. టాటూలు వేసుకుని వారితో పోలిస్తే వేసుకున్న వారిలో క్యాన్సర్ కణాల వృద్ధి ఎక్కువ వేగంగా జరిగినట్లు పరిశోధకులు తేల్చారు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. అందమైన టాటూ కోసం PHలతో కూడిన టాటూ ఇంక్ ను చర్మంలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే తెల్ల రక్త కణాలు ప్రభావితం అవుతున్నాయట. అది ఎంతటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుందో నిపుణులు వివరిస్తున్నారు. ఈ పరిణామం వల్ల శరీరంలో క్యాన్సర్ చాలా వేగంగా డెవలప్ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మన శరీరాన్ని బ్యాక్టీరియాల నుంచి, ప్రమాదకరమైన వైరస్ల నుంచి అహర్నిశలు కాపాడే బాధ్యత చర్మం తీసుకుంటుంది. టాటూ కోసం నీడల్ ద్వారా గాయం చేసి ఆ ఛేదనలోకి చేర్చిన ప్రమాదకరమైన ఇంక్ వల్ల మనకు తెలియకుండా లోపల అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కాలేయం, మూత్రాశయం, రక్తాన్ని ప్రభావితం చేసే వివిధ క్యాన్సర్లకు ఈ రంగులు అవకాశం కల్పిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు పరిశోధనలు జరిపిన స్వీడన్ మాత్రమే కాదు, అమెరికాలోనూ ఇలాంటి అధ్యయనమే జరిగింది. ఇది ఇంకా దారుణంగా ఉంది.
అమెరికాలో పచ్చబొట్లు వేయించుకున్న 20 లక్షల మంది తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది. కారణం, పచ్చబొట్లు సిరాలో అనారోగ్యకర బ్యాక్టీరియాలు బయటపడ్డాయి. అమెరికాకు చెందిన సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ శాస్త్రవేత్తలు టాటూ కోసం వినియోగించే 75 రకాలైన సిరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వీటిలో 26 నమూనాలను బ్యాక్టీరియాను గుర్తించారు. ఈ సిరాలలో 1/3 కంటే ఎక్కువగా బ్యాక్టీరియా ఉందని చెబుతున్నారు. అధ్యయనంలో తేలిన విషయాన్ని అప్లైడ్ అండ్ ఎన్విరాన్మెంటల్ మైక్రోబయాలజీ జర్నల్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. వారి పరిశోధనలో ఏం తేలిందంటే, టాటూ వేసుకున్న వారిలో అత్యధికంగా 6% మందిలో ఇన్ఫెక్షన్ అధికంగా వస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో 10 నుంచి 20% మంది పచ్చబొట్లతోనే కనిపిస్తున్నారు. వీరిలో 6% ఇన్ఫెక్షన్ రేట్ను ప్రమాదకర స్థాయితోనే శాస్త్రవేత్తలు పోల్చారు. ఉదాహరణకు, మొత్తం 33.30 కోట్ల అమెరికా జనాభాలో కనీసం 3.3 కోట్ల మందికి టాటూలు ఉన్నాయి. ఇందులో 6% మందికి ఇన్ఫెక్షన్ వచ్చింది. అంటే దాదాపు 20 లక్షల మందికి టాటూల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయన్నమాట. నిజానికి అమెరికాలో టాటూ అనేది సర్వసాధారణం. అక్కడ టాటూల వారిలో 22% మందికి పైగా ఒకటి కంటే ఎక్కువ టాటూలు వేయించుకున్న వారు ఉంటారు. పైగా పురుషులతో పోలిస్తే మహిళలే టాటూలు వేయించుకోవడంలో ముందు ఉంటారు. టాటూలకు ఎంత ఆదరణ ఉంటుందంటే, ఏకంగా జూలై 17వ తేదీని ఏకంగా టాటూ డేగా జరుపుకుంటారు. అయితే ఒకసారి శరీరంపై టాటూ వేసుకుంటే లైఫ్ లాంగ్ ఆ టాటూ అలాగే ఉండిపోతుంది. టాటూను తొలగించడం అసాధ్యమా అంటే ఖచ్చితంగా కాదని సమాధానం చెప్పలేం. టాటూను లేజర్ ట్రీట్మెంట్ ద్వారా తొలగించుకోవచ్చు. అధిక తీవ్రత లేజర్ కాంతిని టాటూలపై ప్రొజెక్ట్ చేయడం వల్ల టాటూను తొలగించవచ్చు. ఈ లేజర్ టాటూ ఇంక్ కణాలను తొలగిస్తుంది. డెర్మాబ్రేషన్ అనే విధానం ద్వారా కూడా టాటూలను తొలగించవచ్చు. కానీ ఆ తొలగించిన ప్రాంతంలో తెల్లగా కొత్త టాటూ ప్రత్యక్షమవుతుంది. దాన్ని పూర్తిగా తొలగించడం అసాధ్యం. సో ఇంకా మీరు పచ్చబొట్టు వేయించుకోవాలని అనుకుంటున్నారా? అయితే మరోసారి ఆలోచించండి. ఈ వార్త చూసిన తర్వాత కూడా పచ్చబొట్టు వేసుకోవాలని అనుకుంటే అది మీ ఇష్టం. వీలైతే టెంపరరీ స్టిక్కర్లతోనూ అందమైన టాటూలు వేస్తారు. అలాంటి వాటితో హాని ఉండదు. కనీసం 6 నెలలైనా అవి ఉంటాయని అంటున్నారు. వాటిని ప్రోత్సహించడం బెటర్. అంతేకాని మన శరీరాన్ని అహర్నిశలు కాపాడే అత్యంత విలువైన చర్మాన్ని ఇంత దారుణంగా గాయపరుచుకోవడం ఎంతవరకు సమంజసం? ఆలోచించండి.